భక్తి టీవీ వాళ్ళు నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి ఈ సంవత్సరం మేము కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళాము. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు కోటి దీపాలను వెలిగిస్తారు. ఈ నెల 9వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఈ కోటి దీపోత్సవం జరుగుతుంది. అది మనం కైలాసంలోని శివుడు ఎలా ఉంటాడో మనం ప్రత్యక్షంగా చూడలేం, కానీ ఇక్కడ ఈ సెట్టింగ్స్లో సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చి అక్కడ మన ఎదురుగా కొలువై ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. ఆ రోజు పౌర్ణమి అవ్వడం వల్ల నిండు చంద్రుడు ఒక పక్క, సెట్టింగ్స్లోని చంద్రుడు ఒక పక్క, చాలా సుందరమైన దృశ్యాన్ని మేము చూసాము. చాలా బాగుందండి. అదిగోండి చంద్రుడు ఇటువైపు మనకి ప్రత్యక్షంగా చంద్రుడు కనిపిస్తున్నాడు. ఇంకొక పక్క సెట్టింగ్స్లోని చంద్రుడు అనమాట. ఆ చంద్రుడు కూడా చాలా బాగా వాళ్ళు సెట్టింగ్స్ వేశారు. ముందు వర్గల్ శారదాపీఠం నుంచి విద్యార్థులు వచ్చి వాళ్ళు వేద పఠనం చేశారు. తర్వాత లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నుంచి పిల్లలు వచ్చి అన్ని భక్తి పాటలను చాలా బాగా పాడారనమాట. అందులో మా అమ్మాయి కూడా ఉంది. శ్రీ అరుణాచలేశ్వరుని కళ్యాణం కూడా ఆ రోజు జరిగింది. తర్వాత పూజ్యశ్రీ గరికపాటి నరసింహారావు గారు కూడా వచ్చి అతని ప్రవచనాలను చెప్పారు. ఆ రోజు మొత్తానికి మా కార్తీక పౌర్ణమి నాడు చాలా భక్తితోటి ఆ రోజు మొత్తం మా డే కంప్లీట్ అయిందనమాట. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత కోటి దీపాలను వెలిగించారు. వాటిలో మేము కూడా పార్టిసిపేట్ చేసి దీపాలను వెలిగించాం. ఓం నమః శివాయ.